హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జోషారా వ్లాగ్స్. ఈరోజు కుకింగ్ వీడియో ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ. మేము కుకింగ్ వ్లాగ్ పెట్టి చాలా డేస్ అవుతుంది, అందుకని ఏదైనా స్పెషల్ ఉండాలని చెప్పి ఈసారి చికెన్ దమ్ బిర్యానీతో మేము ముందుకు వచ్చేసాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆల్సో పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసేసి బాగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకుందాం. మ్యారినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. చికెన్ మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్, అందులో సాల్ట్, పసుపు, ఫ్రైడ్ ఆనియన్స్. మేము ఫ్రైడ్ ఆనియన్స్ ఇక్కడ ఒక కొన్ని మీడియంగా తీసుకున్నాం. ఎక్కువ తీసుకోలేదు, తక్కువ తీసుకోలేదు. ఎందుకంటే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ మళ్ళీ దమ్ చేసేటప్పుడు మనం గార్నిషింగ్కి యూస్ చేస్తాం కాబట్టి కొంచెం తక్కువనే వేసాను. సో ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్, మసాలాస్ గైస్, అన్ని మసాలాస్ వేసేస్తున్నాను. చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, గరం మసాలా, ధనియా పౌడర్ అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్తో వేస్తున్నాను. అలాగే మిరియాలు కూడా వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. సో మిక్సింగ్ గైస్, మిక్సింగ్ మ్యారినేషన్ అప్పుడు మిక్సింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కారం కూడా 1 స్పూన్ వేసాము. మిక్సింగ్ ఎలా చేయాలి అంటే లైక్ పీసెస్లోకి, చికెన్ పీసెస్లోకి సాల్ట్, ఆ మసాలా, ఎవ్రీథింగ్ అంతా దానికి పట్టేలాగా మనం మంచిగా మిక్స్ చేయాలి. ఒక 5 మినిట్స్ వరకు మనం బాగా మిక్స్ చేస్తేనే ఆ మసాలాస్ అన్నీ చికెన్లోకి వెళ్ళి మంచిగా మ్యారినేట్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఈస్ పెరుగు. పుల్లదనం కోసం మనం పెరిగేస్తున్నాము. అండ్ కమింగ్ టు నెక్స్ట్ పార్ట్ వచ్చేసి బగార్ లాగా మనం రైస్ కుక్ చేసుకుంటాం కదా, దానిలో కావాల్సిన దినుసులు, బిర్యానీ మసాలా, ఆల్ ద ఐటమ్స్, బిర్యానీ ఆకు, మిరియాలు, షాజీరా, లవంగం, చెక్క అండ్ ఆల్సో స్టార్ పువ్వు. సో మేము బియ్యం కూడా వాష్ చేసి నానబెట్టేసాము. ఒక 1 అవర్ నానితే మనకి దమ్ అయ్యేటప్పుడు బియ్యం టెక్స్చర్ చాలా బాగుంటుంది అండ్ బాగా కుక్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి సాల్ట్ కూడా నేను డైరెక్ట్ ఇందులోనే వేసేస్తున్నాను. సో ఆ వాటర్ అన్ని మగ్గిన తర్వాత యాజ్ యూజువల్ ప్రాసెస్ అందరికీ తెలిసిందే, బగార్ రైస్ ఎలా చేసుకుంటామో అలా మనము వాటర్ క్వాంటిటీ చూసుకొని 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే మేము వేసుకుంటాము. సో ఇంకొక కడాయి పైన మనము చికెన్ కుక్ చేసుకుంటున్నాము. ఇది యాక్చువల్లీ ఇంకొక ప్రాసెస్ అనమాట. డైరెక్ట్గా దమ్ పెట్టేసుకోవడం ఒక ప్రాసెస్. ఇదేంటంటే కొంచెం చికెన్ కుక్ అయ్యి దాని తర్వాత దమ్ పెట్టుకోవడం, ఇది ఇంకొక ప్రాసెస్ అనమాట. మేము ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము. సో ఇది మాత్రం గైస్, ట్రస్ట్ మీ, చాలా 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 లైక్ జ్యూసీ అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరైతే తప్పనిసరిగా ట్రై చేయండి. సో ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న 2 అవర్స్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మనం ఒక 10-20 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. అది ఉడికిన తర్వాత మనం దమ్ చేసుకుంటే ఏంటంటే జ్యూసీగా వస్తుంది అనమాట. చికెన్ అనేది బాయిల్ అయ్యి వాటర్ వచ్చి అండ్ ఆల్ దట్ జ్యూసీనెస్ మనకి తెలుస్తుంది. ఒకవేళ మనం ఇలా ముందే కుక్ చేసుకోకుండా డైరెక్ట్గా మ్యారినేట్ చేసింది వేసుకొని దాంతోపాటు మనం రైస్ వేసుకొని దమ్ పెట్టేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం డ్రైగా తెలుస్తుంది. అండ్ ఆల్సో ఒకవేళ బై మిస్టేక్ మాడిపోయినా కానీ మనకి ఎలా ఉంటుందంటే కొంచెం ఫ్రైగా ఉంటుంది అనమాట, చికెన్ ఫ్రై అయినట్టు. సో అలా కాకుండా మీకు జ్యూసీగా కావాలి, కొంచెం వాటర్ ఉండినట్టయితే చికెన్లో మీకు జ్యూసీగా చికెన్ మస్తు ఉంటుంది. సో డెఫినెట్లీ ట్రై చేయండి. ఒక పక్కన బగారా రైస్ రెడీ అయిపోతూ ఉంది, ఒక పక్కన చికెన్ రెడీ అయిపోతుంది. గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. మాకు మాత్రం వీఆర్ జస్ట్ ఈగలీ వెయిటింగ్ ఫర్ చికెన్ బిర్యానీ. సో ఇక్కడ 70% ఆఫ్ రైస్ కుక్ అయిపోయింది కాబట్టి ఆ రైస్
మేము వేస్తున్నాము. ఎందుకు వేస్తున్నామంటే ఇక్కడ ఆల్రెడీ చికెన్ ఎంత ఒక 50-60% కుక్ అయిపోయింది. సో చికెన్ కుక్ అయిపోయింది, రైస్ కుక్ అయిపోయింది. మనకి తొందరగా దమ్ కూడా ఎక్కువ టైం తీసుకోకుండా తొందరగా అయిపోతుంది. అండ్ చికెన్ బిర్యానీ చాలా తొందరగా రెడీ అయిపోతుంది కూడా. సో ఇది ఇంకొక టిప్ లాగా చెప్పచ్చు. సో పుదీనా, కొత్తిమీర గార్నిషింగ్ చేస్తున్నాం అనమాట. ఆల్సో ఫ్రైడ్ ఆనియన్స్. సో ఈ గార్నిషింగ్ ప్రాసెస్లో మనం ఎంత ఎక్కువ పుదీనా, కొత్తిమీర అండ్ ఆల్సో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటామో అంత బాగా మనకి లైక్ బిర్యానీలో కనిపించి అండ్ ఆ ఫ్రైడ్ ఆనియన్ మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో ఫస్ట్ మనం 40% కుక్డ్ రైస్ అలా లేదా 50% కుక్డ్ రైస్ తీసాం కదా, అలా ఎంతవరకు అయితే తక్కువ రైస్ కుక్ అయిందో ఫస్ట్ అదే వేస్తాము. తర్వాత రిమైనింగ్ కొంచెం ఎక్కువ కుక్ అయింది, 70% 80% కుక్ అయింది అన్నప్పుడు ఆ రైస్ మనం టాప్లో వేసినట్టయితే ఆ పైన దమ్కి ఇంకా అసలు లైక్ వాటర్ టెక్స్చర్ లేకుండా మంచిగా పొడి పొడిగా మనకి బిర్యానీ ఇన్ ద సెన్స్ పొడి పొడిగా ఉండాలి, కొంచెం టెక్స్చర్ బాగుండాలి, బియ్యానికి ఉండాలి, అలా అని ఉడకాలి. సో అలా ఉండాలి అంటే మనం రైస్ కుక్ చేసుకునేటప్పుడే చాలా చాలా జాగ్రత్తగా చూసుకొని ఫస్ట్ 40% కుక్డ్ రైస్ని వేసుకోవాలి, తర్వాత 50% కుక్డ్ రైస్ని వేసుకోవాలి, తర్వాత 70% కుక్డ్ రైస్ని వేసుకోవాలన్నమాట. అలా మనం లెవెల్ వైజ్ 3 లేయర్స్ పెట్టుకుంటాము. 3 లేయర్స్లో మనము అరేంజ్ చేసుకుంటే రైస్ మాత్రం చాలా బాగా ఉడుకుతుంది అండ్ బాగుంటుంది కూడా. సో మూత పెట్టేసి ఇక్కడ నేను చపాతీ డోతో క్లోజ్ చేసుకోవాలి లిడ్, బట్ మాకు ఆ రోజు టైం లేకుండే, అందుకనే కింద తవా పెట్టేసి తవా పైన నేను బగాన్ పెట్టేశాను అనమాట. సో దానిపైన లిడ్ పెట్టేసి ఇంకొక గిన్నె పెట్టి దాంట్లో వాటర్ ఫిల్ చేసి పెట్టాను అనమాట. యాక్చువల్లీ చపాతీ డౌ పెడదామని అనుకున్నాను, బట్ ఆ రోజు మాకు టైం లేకుండే. సో వీ వర్ సో హంగ్రీ అనమాట. అందుకని మేము లిడ్ పెట్టేసి లిడ్ పైన తవా ఇంకొక గిన్నె పెట్టి అందులో వాటర్ ఫిల్ చేసి పెట్టాము. సో అది సరిపోతుంది అని మాకు అనిపించింది అనమాట. సో చూసారా, ఒక 10 minutes క్లోజ్ చేసాం లిడ్, అంతే. 10 to 12 minutes అనమాట. ఓపెన్ చేసి చూస్తే బిర్యానీ యమ్మీగా రెడీ అయిపోయింది. గార్నిషింగ్ కోసం మేము ఆనియన్స్, లెమన్ అండ్ ఆల్సో క్యారెట్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం అనమాట. మీరు ఇదే ఫస్ట్ టైం జోషాల వ్లాగ్స్ చూస్తున్నట్టయితే దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, జోషాల వ్లాగ్స్. టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వ్లాగింగ్ ఎలా ఉంది, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది అది కూడా తప్పకుండా తెలియజేయండి కమెంట్ సెక్షన్లో. ఐల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్ గైస్. సో చూసారా, చికెన్ మీకు డైరెక్ట్గా మీరు అసలు మీరు డైరెక్ట్గా వచ్చి టేస్ట్ చేయాలి గైజ్. ఐల్ ఇన్వైట్ యూ ఆల్ వన్స్. తప్పనిసరిగా మా ఇంటికి వచ్చి ఒకసారి మీరు బిర్యానీ టేస్ట్ చేయాలి అనుకుంటే డూ కమెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోషాల వ్లాగ్స్. Until then, see you in the next vlog. Bye bye. Take care, guys.